నా పేరు మార్శెట్టి త్రిమూర్తులు అండి. నేను రిటైర్డ్ టీచర్‌ని. ఈ కార్యక్రమం జనవాణి అనేటటువంటి కార్యక్రమాన్ని మా ఎమ్మెల్యే గారు బత్తుల బలరామకృష్ణ గారు ఆయన సొంతంగా రూపొందించి ప్రజలకు అవకాశాలను ప్రజల యొక్క అవసరాలను గుర్తించి అన్నీ కూడా దీంట్లోకి వచ్చేలాగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం కూడా జరిగింది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇన్సెంటివ్స్ రావాల్సినటువంటి వాళ్ళు అన్నీ కూడా దీంట్లో వచ్చేలాగా భూమి తగాదాలు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, మామూలు వితంతు పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా దాంట్లో వచ్చేలాగా తీసుకొచ్చారండి. ఇవన్నింటినీ కూడా ఆయన పరిష్కారాలు అక్కడికక్కడ చేయటం అనేటటువంటిది చాలా విశేషమైనది. ఆయన ఒక్కడో ఈయన సొంతంగా రూపొందించి చేయటం కార్యక్రమాల్లో చాలా బాగున్నది అన్నీ కూడా. పోయినసారి మన నిడిగట్ల గ్రామంలో కూడా చేసామండి. ప్రజల స్పందన కూడా చాలా బాగుంది. ఒకటికి 10 మంది ఇంచుమించులు అక్కడ అప్లికేషన్లు ప్రత్యేకంగాను 200 అప్లికేషన్లు వచ్చాయి. ఇక్కడ కూడా అలాగే వస్తాయని కూడా భావిస్తున్నాము. కాపవరం ఇది, కోరుకొండ మండలం ఇది. కాపవరం గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా బత్తుల బలరామకృష్ణ గారు అసెంబ్లీలో ఉండటం వల్ల ఆయన రాలేకపోతున్నారు. ఆయన సతీమణి అయినటువంటి శ్రీ వెంకటలక్ష్మి గారు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆగకుండా రూపొందించి ఎదరకు నడిపించడానికి ఆయన కృషితోటి ఉన్నది. ఇదంతా కూడా బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కృషి చేసి ఇది అభివృద్ధి పదంలో తీసుకురావాలనే భావంతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఇది అందరికీ కూడా ఉపయోగకరమైనది, ఆమోదయోగ్యమైనటువంటి కార్యక్రమంగా మేమందరం కూడా భావిస్తాం. నా పేరు బదిరెడ్డి సత్యనారాయణమూర్తి, కోరుకొండ. ఈ జనవాణి కార్యక్రమం పెట్టడం వల్ల ప్రజలకు అనేక ఉపయోగాలు జరుగుతున్నాయి. సమస్యల మీద వెంటనే స్పందించడం ఎమ్మెల్యే గారు వెంటనే ఎక్కడికెక్కడే సమస్యల పరిష్కారానికి చేస్తూ కొంచెం క్రిటికల్ సమస్యలు ఉంటే త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలు చాలా లబ్ధి పొందుతున్నారని తెలియజేస్తూ, నా పేరు మండపాక శ్రీనివాసు, మాది మునగాల గ్రామం. కార్యక్రమం ద్వారా మన ఎమ్మెల్యే గారు బత్తుల బలరామకృష్ణ గారు నేరుగా ప్రజల సమస్యలు జనవాణి కార్యక్రమం ద్వారా అక్కడే తెలుసుకుని అక్కడే పరిష్కారం చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం ఇంతకుముందు ఎవరో చేయలేదు. ఈ కార్యక్రమం ద్వారా పేద ప్రజలందరికీ మంచి మేలు జరుగుతుంది. ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం.